ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా ముస్లిం దూదేక్ల బీసీబీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం వీఆర్సీ సెంటర్ అనురాగ్ నందు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి గాను ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్ పాల్గొని నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా నూతన అధ్యక్షులు షేక్ బాబర్జాన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ మస్తాన్, ట్రెజరర్ షేక్ చిన్న మస్తాన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ కాదర్ బాషా మరియు రాష్ట్రాల జిల్లాల నుండి నూర్ భాషా దూదేక్ల సంక్షేమ సంఘం సభ్యులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. అనంతరం నూతన కమిటీ అధ్యక్షులకి ఘనంగా గజమాలలతో, బొకేలతో, సాల్వాలతో సత్కరించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాలో మేమే పాటలాడుకుంటున్నాం, ఖర్చుకుంటున్నాం. కానీ అప్పుడప్పుడు కూడా కలవాల్సి వస్తుంది మాకు అడ్డుపడ్డ వాళ్ళని. అయినా సరే మమ్మల్ని బతకనివ్వట్లేదు. ఎక్కడో సొంతలోనో, బంధువుల్లోనో, అడవుల్లోనో, కోనల్లోనో, ఎక్కడో రాళ్ళ రప్పుల్లో బతికేటండి మమ్మల్ని ఈ మానవ జాతి బతకనివ్వట్లేదు. మన పిల్లలు మైనార్టీలో సీటు తెచ్చుకొని ప్రతి బ్యాచ్ లో 50 మంది డాక్టర్లు అవుతున్నారు. గతంలో లేదది, అది 10 సంవత్సరాల నుంచే జరుగుతుంది. అది జరగడానికి కారణం అంటే చాలా రిప్రజెంటేషన్ ఇవ్వడం ఒకటి. మన బుజ్జి గారు వాళ్ళ పాపల గురించి హైకోర్టుకు పోయి ఒక జడ్జిమెంట్ కూడా తెచ్చుకుంటున్నారు. వీళ్ళు మైనార్టీలో ఒక భాగం అని ఆయన డబ్బులు ఆ కాలంలో 10 లక్షల పైన ఖర్చు పెట్టి. కాబట్టి ఈ విధంగా అందరూ ప్రయత్నం చేసి మైనార్టీలు ఉండటం వల్ల మన పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మైనార్టీలో ఒక భాగం కాబట్టి మాకు మైనార్టీలు ఇవ్వమని కూడా మేము చాలా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు అడగవచ్చు, ఇది బాలాజీ కూడా చెప్పినారు. ఏం చెప్పినారు? మైనార్టీలకు బీసీలకు ఉన్న వ్యత్యాసం కూడా చెప్పినారు. కాబట్టి మైనార్టీలో ఉండటం వల్ల మనకు ఎక్కువ ఎంతో లబ్ధి పొందాలి. నా పేరు ఎస్కే కాదర్ భాషా. ముస్లిం బీసీ నూర్ భాషా దూదేకుల కులానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర కమిటీ సభ్యులు కానివ్వండి వచ్చి ఈ ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా ముఖ్యంగా మా నాయకులు, యువ నాయకులు పీర్ మహమ్మద్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, ఆయన్ని ఈ రోజు ఇక్కడికి పిలిపించడం అనేది చాలా కష్టమైన పని. ఎందువల్ల అంటే చాలా పనులు ఉంటాయి ఆయనకి, చాలా ఇదిలో ఉన్నాడు. అయితే కూడా ఈ రోజు వచ్చి ఈ ఒక్క కార్యక్రమాన్ని, ఈ నూతన కమిటీని ఎన్నిక చేయడం, అదేవిధంగా ఆయనకి తోడుగా డాక్టర్ బాబన్ గారు మాజీ చైర్మన్ గా కూడా పనిచేశాడు ఫైనాన్స్ కార్పొరేషన్, ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజమండ్రి సుభాన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయనకి ధన్యవాదాలు. ఇబ్రాహిం గారికి ఆయనకి ధన్యవాదాలు. ఇట్లా ఇస్మాయిల్ గారు, చాలా మంది ఇక్కడ, ఉమ్మర్ గారు, మా గురువు గారు అయినటువంటి చమన్ గారు తనయుడు, ముద్దుల కొడుకు, ఆయనకు ఒకటే కొడుకు, ఆయన కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నేను సంతోషిస్తూ, రాబోయే కాలంలో ఈ ఒక్క కమిటీని ముందుకు నడిపిస్తూ వారంతా కూడా ముందుకు నడిచి ఈ నూరు భాషా కులానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, అదే విధంగా ఈ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 18 లక్షల మంది పైబడి మేము ఉన్నాం నూరు భాషా కులస్తులు. అయితే విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయంగా ఈరోజు మా రాష్ట్ర కమిటీ ద్వారా నన్ను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. నేను ఈ సంఘానికి దాదాపు 20 సంవత్సరాల నుంచి టౌన్ ప్రధాన కార్యదర్శిగా నుంచి పనిచేస్తున్నాను. ఈ రోజు నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నేను ఈ జిల్లా ప్రజలకు, మా కమ్యూనిటీకి వేళ ఏ రోజు ఏ టైంలో పనిచేసినాక నేను వాళ్ళకు అందుబాటులో ఉంటానని ఈ పత్రికా రూపంలో తెలుపుతున్నాను. అలాగే ఈ జిల్లా మొత్తం మీద మా సంఘం తరఫున ఎలాంటి ఈ ఆటుపోట్లు వచ్చినా నేను ఎదుర్కొని ఎక్కడికి పిలిస్తే అక్కడికి ఏ టైంలో అయినా సరే పోయి పరిష్కరించేదానికి మార్గం చూస్తానని ఈ పత్రికా రూపంలో తెలుపుతున్నాను. నా పేరు పీర్ మహమ్మద్, నేను రాష్ట్ర నూరు భాషా సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి
అధ్యక్ష ఎన్నిక జరగలేదు. ఈరోజు కొత్తగా అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. గతంలో చేసిన అధ్యక్షులు కూడా చాలా సేవా కార్యక్రమంలో ఇచ్చారు. విద్యాపరంగా కానీ, స్కాలర్షిప్ల ప్రోగ్రాంలో కానీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కరించుకుంటూ వారు నూరు భాష సంఘానికి చాలా సేవలు అందించి ఉన్నారు. ఈ తరుణంలో కాలం అయిపోయింది కాబట్టి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలనే ఆకాంక్షతో ఇక్కడ నూరు భాష సంఘీయులంతా కోరిక మేరకు ఈరోజు ఇక్కడ మా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో ఏకగ్రీవంగా అంటే పోటీ లేకుండా నామినేషన్ బాబర్ జాన్ అనే అతన్ని ఎన్నుకోవడం జరిగింది. వీరు గత 20 సంవత్సరాల నుంచి మా సంఘంలో అనేక సేవా కార్యక్రమాలు, తర్వాత విద్యాపరంగాని, పేద పిల్లల విషయంలో కానీ, స్కాలర్షిప్ల విషయంలో కానీ, ఈ చలికాలంలో దుప్పట్లు పంచే కార్యక్రమంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆయన కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తూ ఈ 20 సంవత్సరాల నుంచి సంఘానికి సేవ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నూరు భాష సంఘీయులంతా అతను మాకు అధ్యక్షుడు కావాలనే కోరిక మీదకు ఏకగ్రీవంగా అతన్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. మా రాష్ట్ర కమిటీ తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రధాన కార్యదర్శిగా షేక్ మస్తాన్ రైస్ అతన్ని కూడా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారిగా షేక్ చిన్నమస్తాన్ సాహిబ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే గౌరవ అధ్యక్షులుగా కాసిం గారు, అందరికీ నెల్లూరు జిల్లా మా సంఘానిగా కాకుండా అందరికీ సుపరిచితుడు. ఆయన సోషల్ వర్కరు. ఆయనకు వచ్చే పింఛన్లో ప్రతి నెల అన్నా క్యాంటీన్ కూడా చాలా వరకు 5,000 రూపాయలు ప్రతి నెల ఆయన ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన చాలా మంది కలెక్టర్ల నుంచి, అధికారుల నుంచి ఆయన గౌరవం కూడా పొంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. ఆయన మా జాషువా గ్రంథాల సంస్థ నిర్మాణ దాత. ఆయన విరాళాలతో ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాంటి వాళ్ళు మా సంఘంలో రావటం అనేది మాకు చాలా గర్వకారణం. ఓకే, తర్వాత ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నూరు భాషీయులు ఇంతవరకు రాజకీయంగా ఎదగలేదనేది నిజం. అన్ని పార్టీలు మాకు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప మాకు ఎలాంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించి ఇంతవరకు ఇవ్వలేదు. ఒకటే, దేనికైనా ఒక టైం వస్తుంది. ఇప్పుడు మా వాళ్ళు కూడా నూరు భాషలు కూడా ఆర్థికంగా బలోపేతం చెంది ఉన్నారు. దయచేసి రాబోయే కాలంలో మాకు ఏ పార్టీ అయితే గుర్తించి రాజకీయంగా అభివృద్ధి చేస్తారో వారికే మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ మీడియా మిత్రుల సాక్షిగా నేను చెప్తున్నా. రాబోయే స్థానిక ఎన్నికల్లో మాకు మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఏ పార్టీ అయితే అవకాశం కల్పిస్తుందో ఆ పార్టీలకి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ పత్రిక సమ్ముఖంగా నేను అందరికీ తెలియపరుస్తున్నా. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అసెంబ్లీ చట్టసభల్లోకి ఏ కులం అయితే అడుగు పెట్టదో అది అంతరించిపోద్దని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. అదే తరుణంలో మేము ముందుకెళ్తూ మాకు ఏ రాజకీయ పార్టీ అయితే అవకాశం కల్పిస్తుందో వారికే మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఇంకొకరి చెబుతూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు అబ్దుల్ రజాక్ నూర్ భాష, రాష్ట్ర నూర్ భాష తుదేకుల సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఈరోజు నెల్లూరు జిల్లాలో నూతన కమిటీ కార్యవర్గ సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మేము ఏం చెప్తున్నామంటే, మా నూర్ భాష తుదేకుల జనాభా ఎంత ఉందో మా యొక్క జనాభా తమాషా ప్రకారం మా యొక్క నిధులు నియామకాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. దానికి నిధులు నియామకాలు విషయంలో మేము చాలా వరకు వెనకబడిపోతున్నాం. బడ్జెట్ ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ దాని ఆచరణ రూపంలో ప్రాక్టికల్ గా మాకు అందడానికి చాలా సమయం పడుతుంది. సమయం కూడా దాటిపోవడం వల్ల మాకు అనుకున్న లోన్లు, వివిధ పథకాలు అందడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని
గవర్నమెంట్ కి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు హృదయపూర్వకంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక కులం గాని ఏదైనా గాని పైకి రావాలంటే దానికి సంబంధించి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తే గాని ఆ చిన్న నిమ్న కులాలు బయటకు వచ్చి రాజకీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఈ రోజు సామాజిక న్యాయం ప్రకారం మాకు అందాల్సిన నిధులు, నియామకాలు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకారం 100% దోదేకుల వాటా ఎంత ఉందో వాళ్ళకి ఆ విధంగా సీట్లు కేటాయించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 100% దోదేకుల కమ్యూనిటీకి కూడా సర్ ప్రకారం ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కును విధిగా బిఎల్ఓ ఫార్మ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి మన యొక్క ఓటు బ్యాంక్ ఎంత ఉందో కనుక్కునే విధంగా చూడాలని ప్రతి 100% దోదేకుల సోదరుడిని కమ్యూనిటీ పరంగా కోరుకుంటున్నాం. ఇక ముందు కూడా మేము 100% దోదేకుల కులానికి సంబంధించి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు మాకు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. జనాభా చూస్తే 25 లక్షల వరకు ఉంది. రాజకీయంగా మాకు తోడ్పాటు అందించి రాజకీయ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మమ్మల్ని రాజకీయ రంగంలో ఉన్నతమైన స్థానానికి వెలిగే విధంగా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాలు, టీడీపీ కూటమి ప్రభుత్వం సహాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ముందు కూడా మేము ఎంతో రుణపడి ఈ కమ్యూనిటీ ప్రభుత్వానికి, టీడీ ప్రభుత్వాన్ని 42 సంవత్సరాలుగా ఓట్ బ్యాంక్ కలిగి ఉండి ఎంతో మంది బీసీల పార్టీ అని నమ్మకంగా ఉన్నారు. ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా మాకు రాజకీయంగా, ఆర్థికంగా తోడ్పడలేదు కాబట్టి నామినేటెడ్ పదవుల్లోనూ మిగతా ఎమ్మెల్సీ తర్వాత అలాగే ఈ స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మేము ముందు కూడా పార్టీ ప్రభుత్వానికి మాకు ఈ అవకాశాలు కల్పిస్తే కట్టుబడి ఉండి పార్టీ అభివృద్ధికి అలాగే ప్రభుత్వంలో భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.